అందరికీ శుభాభివందనం. కల్కి అద్భుతమైన సంచలన విజయం సాధించి బాహుబలి 2 తర్వాత అత్యంత వేగంగా 1000 కోట్ల ప్రపంచవ్యాప్త వసూలును సాధించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని, ఖ్యాతిని తెచ్చింది. మనం కల్కిలో ఎవరు కథానాయకుడని చేస్తున్న వివరమైన విశ్లేషణలో మొదటి భాగం చూశారనుకుంటున్నా. చూడకపోతే అది చూసి ఇది చూస్తే బావుంటుందనిపిస్తుంది. క్రింద డిస్క్రిప్షన్లో లింకు చేరుస్తాను, వీక్షించమనవి. మనం ఇలానే ఆర్ఆర్ఆర్ చిత్రంలో కథానాయకుడు ఎవరు అని 2 భాగాలుగా చేసిన ఒక వివరమైన విశ్లేషణలో ఏ ప్రక్రియ అయితే వాడుకున్నామో అదే ప్రక్రియను వాడుకుందాం. ఆ ప్రక్రియ ఏంటి? కథనం ఎవరిని అనుసరించమంటుంది, అలానే ప్రధాన భావోద్వేగం ఏంటి అని. ఇప్పుడు చిత్రంలో కథనం మనకు ఏమి చెప్తుందని, భావోద్వేగం ఏ దిశ వైపు చూపుతుందని చూద్దాం. మొదలు కురుక్షేత్రంతో అశ్వత్థామ పాత్రతో మొదలైంది. ఆ మొత్తం సన్నివేశం మనకి విపరీతమైన అనుభూతినిచ్చింది. మనకు అశ్వత్థామతో అనుబంధాన్ని వెంటనే ఏర్పరిచింది. ఇప్పుడు మనం ఒక ప్రేక్షకుడిగా తను ఎలా శాప విమోచన జరుగుతుందనే ఆలోచనలో ఉంటాం. అలానే భగవంతుని అవతారం కోసం కూడా వేచి చూస్తాం. ఆ భావోద్వేగం ప్రధానమైపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి 6000 సంవత్సరాల తర్వాత అప్పటి ప్రపంచాన్ని పరిచయం, అప్పుడున్న దయనీయ పరిస్థితి, దాని కారణమైన కాంప్లెక్స్, యాష్కిన్ కమాండర్ మానస్ పరిచయం జరుగుతుంది. అలానే కాంప్లెక్స్ కి, శంబాలాలోని రెబెల్స్ కి ఉన్న పోరు గురించి తెలిపింది. భగవంతుని అవతరణ కోసం కావాల్సిన పరిస్థితిని కల్పించింది. అది మన ప్రధాన భావోద్వేగానికి సానుకూలంగానే ఉంది, అలానే బలపరుస్తుంది కూడా. దీని తర్వాత అశ్వత్థామ కథానాయకుడైతే అప్పుడు అక్కడ తను ఎలా ఉన్నాడని చూపించడం జరిగేది. కానీ మనకు భైరవ పాత్ర పరిచయం జరుగుతుంది. అక్కడ నుంచి మనకు మన కథకుడైన దర్శకుడు ఈ చిత్రాన్ని భైరవ కోణంలో నుంచి చూడమని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. తనకు కాంప్లెక్స్ వెళ్లాలనే లక్ష్యాన్ని తను సాధించగలుగుతాడా లేదా అనే భావోద్వేగాన్ని ప్రదానం చేసుకోమని, దృష్టి సారించమని హాస్యభరితంగా తెలియజేస్తున్నారు. కానీ ఎంతమంది చిత్రం మొదట్లో కలిగిన భావోద్వేగాన్ని ద్వితీయ స్థానంలో పెట్టి భైరవ లక్ష్యాన్ని ప్రధాన స్థానంలో పెట్టగలిగారన్నది చూద్దాం. సాగే ముందు ఒక చిన్న విన్నపం. నాతోనే ఉన్నారు కదా, ఇంతకన్నా ఈ చిత్రం గురించి ఇలాంటి చర్చ ఎక్కడా ఉండదు. ముందుంది ముచ్చటంతా నాతోనే కొనసాగండి. అలానే ఆ లైక్ ఏదో గుద్దేసి సబ్స్క్రైబ్ ఏదో చేసేస్తే పనైపోతుంది కదా. ఇక్కడే ఒక గమ్మత్తు జరిగింది. మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ప్రేక్షకులను ఇప్పటివరకు కలిగిన భావోద్వేగ ఆలోచనలతో 3 భాగాలుగా విడదిద్దాం. మొదటి భాగం, భైరవే కల్కి, తనకు ఇంకా తెలియలేదులే అని అనుకునే వాళ్ళకు ఇప్పటివరకు జరుగుతున్న కథనం పెద్దగా చిరాకు పుట్టించదు. రెండో భాగం, ఇంకో కోణంలో భైరవ ఇక కల్కీనే కాదు అని నిర్ధారణ చేసుకున్నా వాళ్ళలో నాలాగా భైరవ్ గురించి ఎక్కువగా ఆసక్తి ఉంటే వాళ్ళకు కూడా పెద్దగా చిరాకు ఉండదు. కానీ ఆ మూడో భాగం, భైరవ కల్కి కాదని అశ్వత్థామ శాప విమోచనం, భగవంతుని అవతారం కోసం ఎదురుచూసే వాళ్లకు మాత్రం చిరాకు వస్తుంది. వాళ్లకు అశ్వత్థామనే కథానాయకుడు, చిరాకు రాని వారికి భైరవ కథానాయకుడు. అలానే కథనం కూడా భైరవనే సూచిస్తుంది, ఎందుకంటే కథనం తనను అనుసరించమంటూ సాగుతుంది కనుక. ఇక భైరవకు కాంప్లెక్స్ పోవాలన్న ఆలోచనతో అక్కడ ఏమి జరుగుతుందన్న ఆలోచన మనకు కూడా వస్తుంది. అప్పుడే కాంప్లెక్స్లో దీపిక గారి సుమేటి పాత్ర, ఇతరుల పరిచయం, ప్రాజెక్ట్ కే గురించి ప్రస్తావన, తర్వాత యాష్కిన్ పరిచయం జరుగుతుంది. యాష్కిన్ అంతలా ముసలితనంతో, చాలా పరికరాల ద్రవ్యాల మద్దతుతో బలహీనంగా కనిపించిన తను ఎంత శక్తివంతుడని మనకు చూపించారు. ఇక ప్రధాన సంఘర్షణకు సమయం ఆసన్నమైనది అనిపిస్తుందప్పుడు. అలాంటప్పుడు రాక్సీ పరిచయం, ఆ తర్వాత భైరవ కాంప్లెక్స్లోకి అడుగుపెట్టడం, ఒక పాట, భైరవకు మనకు కాంప్లెక్స్ని పూర్తిగా చూసే అవకాశం కథనం కల్పిస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రేక్షకుల మానసిక భావోద్వేగంలో ఎక్కడున్నారని చూద్దాం. మనం ప్రేక్షకుల్ని 3 భాగాలుగా విడదీశాం కదా. ఇక్కడికి వచ్చేసరికి మొదటి భాగంలో ఇంకెవ్వరు ఉండరు. అంటే భైరవ ఖచ్చితంగా కల్కి అని అనుకునే వాళ్ళు మాత్రం దాదాపు లేరనే చెప్పాలి. మరి మొదటి భాగం నుండి ఎక్కువ శాతం రెండవ భాగంలోకి లేక మూడవ భాగంలోకి వెళ్లారా అంటే మూడవ భాగంలోకి వెళ్లారని చెప్పాలి. కథనం భైరవ లక్ష్యాన్ని ప్రదానం చేసుకుని చెప్తున్నా ద్వితీయ లక్ష్యం అశ్వత్థామ శాప విమోచనమే ప్రధానం అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. అది మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్న అంశాల వల్ల కూడా అయ్యుండొచ్చు. దానికి తోడు ద్వితీయ భావోద్వేగం ప్రధాన భావోద్వేగం కన్నా పెద్దదిగా, బలంగా ఉండడం వల్ల ఎక్కువ శాతం మంది కాలయాపన జరుగుతుందని, చిరాకు వస్తుందని చెప్పారు. ఇక్కడ కథనంలో చాలా అరుదుగా చిత్రాలు జరిగే ఒక గమ్మత్తు జరిగింది. ప్రేక్షకులు ఏ భావోద్వేగాన్ని అనుసరించుకుంటూ పోయినా చిత్రం ఇక్కడ నుంచి రెండిటిని అనుసరించేలా సాగుతుంది. అందుకే ఇక్కడ నుంచి ఎవ్వరూ చిరాకు పడే అవకాశమే లేకుండా చేశారు దర్శకుడు. భైరవే కథానాయకుడు అనుకునే వాళ్లకు, అశ్వత్థామను కథానాయకుడు అనుకునే వాళ్లకు ఎవరికి వారు తృప్తి చెందేలా సాగుతుంది కథనం. ఎలా అంటే
సుమేటి గర్భం గురించి కాంప్లెక్స్లో బహిర్గతం అవ్వడం, అదే సమయంలో అశ్వత్థామ పునర్పరిచయం, భైరవ శాస్త్రీయ ఆధునిక యంత్రచిలక జ్యోతిష్యంతో ఉద్రిక్తతతో 3 పాత్రలను పూర్తిగా ఆవిష్కరిస్తారు. దీపిక భగవంతుడిని గర్భాన పెట్టుకుని ద్వాపర యుగంలో కృష్ణుడిని కారాగారం నుండి ఎలా తప్పించుకున్నారో అలానే ఇక్కడ కూడా తప్పించుకోవడం, అశ్వత్థామకు మణితో తన శక్తిని పొందటంతో పాటు తన 6000 సంవత్సరాల నిరీక్షణ నెరవేరే సమయం వచ్చిందని తెలుసుకోవడం, అలానే భైరవ అతిపెద్ద చక్రాన్ని ఆపుతూ కాలభైరవుణ్ణి చూపించడంతో ఆ పాత్ర పట్ల కూడా ఆసక్తి తారాస్థాయికి చేరుకోవడం. ఇదంతా చాలదంటూ 4వ కోణంలో కాంప్లెక్స్లో ఉన్న గాంధీవంకు శక్తి రావడం. ఇలా మన అనుభూతిని తారాస్థాయికి లేదు తారలను కూడా దాటే స్థాయికి తీసుకెళ్లారు. దర్శకుడు ఇలాంటి సంభవంని 3 పాత్రలకు కథనంలో ఒకేసారి పెట్టడంతో ఎలాంటి భావోద్వేగాన్ని అనుసరిస్తున్నా అందర్నీ ఇక్కడ ఏకం చేశారు. తాత్కాలికంగా ప్రేక్షకులంతా ఒకటయ్యారు. ఆ భావంలో ఉండగా అక్కడ మనకు విరామం ఇచ్చి ఆ అనుభూతిని ఇంకొంచెం సేపు ఆస్వాదించేలా అవకాశమిచ్చారు. ఈ వివరమైన విశ్లేషణ కొనసాగిస్తూ తరువాతి భాగంతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.